గురుగారు హైదరాబాద్లో పారిపోయిన వాళ్ళు మన గుడానికి ఎందుకు వస్తారండి? ఊర్పేలు నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది అది మన గుడి రాలా, నేను తాగట్లా. అలాగే మన టైం బాగుందనుకో వాళ్ళు కూడా మన గుడి వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. గురుగారు ఏంట్రా? ఒక్కసారి చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళానేమో. ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడలో దారేటండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సార్ ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఈ రోజు ఏ ఫెసిలిటీస్ లేవు. పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉండడానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పేది అవుటర్స్ కి. ఏమీ లేవంటున్నారు, మరి సెల్ ఫోన్ ఉంది. నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది. దట్ ఈజ్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకగలడు కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాగా కనిపెట్టారా? కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమించుకుని పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకని అంత దోలా? దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ఇందులో వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు. ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందరూ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. ఏంటి ఏం లేదు. ఎరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట. మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్కరగా ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు. రేపు వస్తున్నావురా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. పెళ్ళి అదిరిపోవాలి. అద్దరిపోద్ది, నువ్వు వచ్చే. ఎవరి పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరిగి వచ్చండి. సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మీరిద్దరూ రావాలి. ఏ ఆగుల్లోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆగుళ్ళోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సూపర్ అండి. లోపల మీరు గొల్లెం పెట్టుకోండి, బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఉండి. నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దని. ఆ? వైను స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి. తాళం వేసాం కదండి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కాదండి మనం ఏడ్చగా చెప్పింది ఆ గవర్నమెంట్ చేది. తీసుకో బాస్. ఏంట్రా నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తనావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావా? ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ అన్ని భాషలు బాగానే మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశు సినిమా ఇప్పటికి 100 సార్లు చూసిందట, ఇంకా చూస్తూనే ఉందా? ఏ పాప అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగ రాముడు ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది బాస్, దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్. నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఒక గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటంటాడు? ఓ టేప్ రికార్డర్, ఓ టీవీతో లాక్ కొట్టు. రివాల్వర్ తో కాల్చి పారేలేదు, అందుకు సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు మీద పారేసాను, డస్ట్బిన్ లోనే కదా సార్ వేసాను. అదేరా దేవుడు అరటి పండు తొక్కెందుకు పెట్టాడు? పారేయడానికి కాదు, పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని. అటు చూడు. నువ్వు వెనక్కి చూడక, అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడరా అదెంత దీనంగా చూస్తుందో చూడు. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు తొక్క డస్ట్బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసావరా? మ్యాక్ వేసానండి. మేకేది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కనవాడు తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలి చేస్తాడు. అప్పుడు ఆ ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కలో అరటిపండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను ఎందుకు పోషించాలండి? నా జీవితంలో మళ్ళీ అరటిపండు తింటే మీ బూట్ కాలు కొట్టండి. హలో సార్. హలో మీరా? మిమ్మల్ని మేము అసలు చూడలేదు.
మీరు ఎస్ఐ ఎప్పుడయ్యారు? డైరీ చూశాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. మరే గ్రేట్. నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఓ, ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లన్నీ మాయా. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థ్యాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డెన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్నే టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి, తినండి. అట్టుపల్ల ఆ, మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్లో కూర్చోండి. ఓకే. ఏయ్, ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారిని మేనేజ్ చేస్తాను. వెళ్ళు. ఒరే రాజు, ఆ ఏజ్లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే, నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గ్రంథాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదలాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటి కాలు మీద నుంచున్నాను. 24 గంటల గడవక ముందే 2వ కాలు భూ కట్టేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ కంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళు ఎదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలీదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా? అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్లా అయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లెక్కి వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను. హాయ్ బావా, రా. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు ఎవరై? హూ ఇస్ హి? బావా, చెప్పులు. నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను. చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. కావాల్సిన మనిషి. చాలా నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపల ఉన్నాడు. ఆ? లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగ అనుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగివేరా పింజారి వెధవా. నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా
పింజారీ వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. అయ్యో ఈడియట్ కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ నేను ఈడియట్. హాయ్, ఎంత పెద్ద కాలేజు. బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాల మంది కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇవ్వద్దు. ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా, పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు. ఇంతవరకు పట్టలేదు. అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా, ఎవడ్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీలో చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. ఇగో నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు, వెళ్ళండి. వారియు ఎవరు మీరు? ఏం కావాలి? ఈడెవడే గోసి మెళ్ళో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీయేనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీయేనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా. ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టాడి కాలేజీలు 10 కొంటావా? ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. నీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా అక్కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం దా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పోమంటావా? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయా ఇక్కడ? ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంట. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీటా అమ్మా? లోపలికి రా, మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంత మంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడున్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేటి, ఆడు పెద్ద పొంతులేటి. అమ్మడు, ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకున్నావా? సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నాయ్యా. ఓలా ఓలా, ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా, నన్ను నీతో రమ్మని పబ్లిక్. అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగను నీ మక్క నిలగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు. ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తున్నాడు. అక్కడ రేప్ చేస్తున్నాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. పట్ట పగలు నట్ట నడిపదాల్లో
నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్క పిచ్చిముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్? అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్ ఈయనే సరే చొక్కా కొట్టేసింది. ఏంట్రా, నేను నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్, ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో చొక్కా కాజేశారు సార్. ఆయన ఆపండి సార్, దగ్గరికి వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ వేయండి, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్, మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొడతాడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే. చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాదుడు బాదాడు సార్. అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్, నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా నిన్న మస్తాన్ కొడుకు పాము గరిసిందంట, మందేశాడు. 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. నడువు నొప్పి అంటే 2 నెలల నుంచి మందులు తినిపిస్తున్నాడు. 400 దోల తీరిపోయింది కానీ నొప్పి మాత్రం అంటుకొని అట్టాగే ఉంది. నెక్స్ట్ రామ్మా. తాత నువ్వు. అయ్యో బాబు నువ్వేం రావయ్యా బాబు. డాక్టర్ గారు ఏంట్రాదే పేషెంట్లంతా ఇంకెక్కడా, మనకు పడింది పిడి. బాబాయ్ గారింటికి నాడు వైద్యులు వచ్చాడుగా, ప్రజా వైద్యశాలని ఆసుపత్రి పెట్టాడంట. ఊళ్ళో రోగాలున్న వాళ్ళంతా రూటు మార్చేశారు. ఆ పిచ్చోడు ఒక డాక్టరు, ఆడు రోగాల్ని నయం చేయడం. మీద పిచ్చి సన్నాసి. వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పిప్పర్మెంట్ బిల్ల అని చెప్పి పిల్లలకు అమ్ముకునే గలీజేదవా. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకు వెళ్ళిపోతాను. నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను. ఎందుకు సార్ కంచు అని ఉంచుకున్న దాన్ని పిలుస్తారు? అది మీతో తెంచుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇది కంచు కంఠం కాదే, మా ఆవిడ కంఠంలో ఉంది. లాగే అంటే మీ ఆవిడే. దానికే రోగం ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు? పేరెంటానికే? పేరెంటానికి కాదు, ప్రజా వైద్యశాలకి. అయ్యో, ప్రజా వైద్యశాలకి ఎందుకే? అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట. మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని. మన డాక్టర్ చూపించుకోవే, ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు. ఆయనకే పిల్లలు లేరు, ఇక నాకు పుట్టిస్తాడు. అది కాదే, ఆ నాటు డాక్టర్ ఒకటి బోగస్ అంట. మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే. ఆయన మంత్రం వేస్తే నాకేంటి, మరోటేస్తే నాకేంటి, నన్ను తల్లిని చేస్తే చాలు. అయ్యో, ఏ డాక్టర్, జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు, చూడు బాగుపడిందా?